కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే ఉన్నాయి. కరెక్టే, అది రియల్గా చెప్పాలంటే అక్కడ కలిసే లేకపోతే ఈరోజు కవితను ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ రాజకీయ పార్టీల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండే దొందే అంటున్నాడు ఎవరు, రేవంత్ సర్కార్. తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వారికి కడుపుమంట. అవును, మరి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇస్తే వీళ్ళకి కడుపుమంటనే ఏర్పడ్డది. పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు త్వరలో మెగా డిసి మార్చి ఏప్రిల్లో 7,000 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్. వాళ్ళు 10 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ ఇవ్వలేకపోయింది, వీళ్ళు 75 రోజులనే నోటిఫికేషన్ ఇస్తున్నందుకే వాళ్ళ కడుపుమంట. తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో రాము, ఇక మా లైఫ్ అయిపోయింది, మమ్మల్ని కొలాబ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలు 50 సంవత్సరాలు చేయకున్న ఇతను వచ్చి మాత్రం మామూలుగా కాదు, ప్రజల్లో ఒక అంకిత భావంతో చాలా ప్రజలకు మేలు చేస్తుండే. ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు, నేను ఎక్కపోవాలన్నంత ధీమాలో ఆలోచన చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. ఏప్రిల్ అగిన మళ్ళీ తిరిగి 7,000 నోటిఫికేషన్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిండే ఇవి ఇస్తాడు ఈయన అని ప్రజలు అడుగుతున్నారు. ఇది తర్వాత చేవెళ్ల సభలో సీఎం ఈ ఆవేశపూరిత ప్రసంగం కాదు, ఇది రియల్గా ఈ ప్రసంగాన్ని ప్రజల ముందే చెప్పాడు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసే తీరుతాం, ఎన్ని ఇబ్బందులున్నా అమలు చేస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్, 400 ఉన్న సిలిండర్ను 1,200కు పెంచిన మోదీ, కేసీఆర్ ఉద్దారిని ఆదాయం వనరుగానే చూశారు సీఎం. అంటే 200 యూనిట్ల వరకు కరెంటు ఇస్తా అన్నారు మేనిఫెస్టోలో, అది నెరవేర్చుకుంటున్నారు. తిరిగి 500కే ఆడపడుచులకు గ్యాస్ సిలిండర్కు ఇది పర్మిషన్ ఇచ్చేశారు. ఈయన మొత్తం అన్న మాట నిలబెట్టుకున్నారు. తిరిగి దీంట్లో ఈ మార్చి అంటే ఈ ఫిబ్రవరి 27 తారీఖు నుంచే ఈ 2 స్టార్ట్ చేశారు. ఇంతకుముందు 2 మొత్తం 4 అయిపోయినాయి. 6 మేనిఫెస్టోల్లో ఇంకా 25 రోజుల టైం ఉంది, ఆ 2 నెరవేరుస్తా అంటున్నారు రేవంత్ సర్కార్. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించడానికి రాష్ట్ర ప్రజల గురించి చాలా గట్టిగానే పూనుకున్నాడని కనిపిస్తున్నది రాష్ట్రానికి. ఎందుకే ఇవన్నీ ఇస్తేనే 10 సంవత్సరాల వరకు నేను ఉండాలి, నా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి, ఇప్పుడు ఎంపీ సీట్లు నేను అడుగుతా అంటున్నాడు. ఆ విషయంలో చూడాలి ఎంతవరకు. తర్వాత కేసీఆర్ దానిని వనరుగా చూశారు. కేసీఆర్ మోడీ గారు ఏ రోజు ఆడపడుచుల గురించి ఆలోచన చేయకుండా కరెంటు బిల్లులు పెంచారు, గ్యాస్ సిలిండర్ల గురించి 1,200 చేశారు. తిరిగి ఏ ఒక్కరోజుకినా మాట్లాడలే. ఈరోజు డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఒక్కసారిగినా ఎవరు తగ్గించలేదు. నిత్యావసర వస్తువుల మీద అయితే చాలా భారం పోయింది. ఎందుకంటే ప్రజల్లో ఈరోజు పెరిగి వాళ్ళు చేసిన కష్టార్జితము సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర ప్రజలు మొత్తం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసర వస్తువుల మీద.